హాయ్ అందరికీ! ఈరోజు వీడియో ఏంటంటే ఒకేసారితో హాఫ్ సారీ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఈ సారీ అయితే మీషో నుండి తీసుకున్న ప్రైస్ డీటెయిల్స్ అండ్ క్లాత్ అంతా కూడా షార్ట్ వీడియో చేసిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి ఒకసారి. బ్లౌజ్కి ఎలాంటి నెక్ డిజైన్స్ పెట్టినా అండ్ లెహంగాకి ప్లీట్స్ ఎలా పెట్టినా అంతా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సేమ్ ఇదే హాఫ్ సారీ నేను వేసుకునే షార్ట్ వీడియోస్లో అయితే పెట్టినా. ఇప్పుడు స్టిచ్ చేస్తుంది అయితే మా ఫ్రెండ్ది. తను వీడియోస్ చూసి నాకు కూడా కావాలని అన్నది. ఎలాగో కుడుతున్నా కదా అని వీడియో అయితే తీసిన. అవుట్ఫిట్ మాత్రం ఎక్సలెంట్ గా వచ్చింది. లైనింగ్ అయితే బ్లౌజ్ కి 1 మీటర్ కాటన్ తీసుకున్నా. లెహంగాకి 3 మీటర్స్ క్రేప్ తీసుకున్నా. బ్లౌజ్ పీస్ అయితే మనకు సెపరేట్ గా వచ్చింది. ముందు మనం సారీని 2 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి. లెహంగా అండ్ దుపట్టాకి. సారీ పళ్ళు పార్ట్ నుండి అదే అండి కొంగు నుండి టేప్ తో మెజర్ చేసుకొని 2.5 మీటర్స్ కి మార్క్ చేసుకోవాలి. 1కి 2 సార్లు చూసుకొని మార్క్ చేసుకొని, ఎందుకంటే దుపట్టా చిన్నగా అయితే లుక్ మంచిగా ఉండదు కదా. నెక్స్ట్ నీట్ గా సారీని కింద వేసుకొని స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. ఒకవేళ స్ట్రైట్ గా కట్ చేసుకోలేకపోతే ఒక లైన్ గీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. దుపట్టా కట్ చేసుకోగా మిగిలిన క్లాత్ మొత్తం మనం లెహంగాకి యూజ్ చేస్తాం. లెహంగాకి క్లాత్ మొత్తం 3 మీటర్స్ 50 సెంట్స్ వస్తుంది. బ్లౌజ్ కట్ చేసుకోవాల్సిన దానికంటే ముందు మనం చేసుకోవాల్సింది లైనింగ్ ను పిండుకోవాలి. ఎందుకంటే కాటన్ కదా. ముందుగా బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. నీట్ గా లైనింగ్ క్లాత్ ని మనం కుట్టే బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోవాలి. క్లాత్ క్లోజ్ సైడ్ మన దిక్కు ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ 14.5 పెడుతున్నా ఖర్చుతో సహా. స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి. పైన సైడ్ అండ్ కింద సైడ్ కూడా ఒక పావించు గీసుకోవాలి. పావించి ఎందుకంటే మనం ఖర్చు కుట్టినప్పుడు లోపలికి పోతుంది కదా, అట్లా ఖర్చు కుట్టంగా మనకు బ్లౌజ్ లెంత్ 14 వస్తుంది. షోల్డర్ అండ్ నెక్ కి 6 ఇంచెస్ తీసుకున్నా. అందులో 3 ఇంచెస్ షోల్డర్ కి అండ్ 3 ఇంచెస్ నెక్ కి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ 6.5 తీసుకుంటున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆర్మ్ హోల్ అయితే మార్కింగ్ చేసుకోండి. నేను కుట్టే బ్లౌజ్ చెస్ట్ సైజు 36 అంటే 36/4 చేస్తే 9 వస్తుంది. 9 ఇంచెస్ కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ యాక్చువల్ సైజు అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులకి. బ్యాక్ సైడ్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ నెక్ కి 4 ఇంచెస్ పైనకి మార్క్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా. నెక్ దగ్గర 3 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకొని డబ్బా షేప్ లో గీసుకోవాలి. బోట్ నెక్ అండ్ పాట్ నెక్ లాంటిదే కానీ కట్ వర్క్ వస్తుంది. నెక్ మార్కింగ్ అయితే చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ అండ్ కటింగ్ చూసేసిరు కదా, జాగ్రత్తగా మెల్లిగా చేసుకోవాలి నెక్ కాబట్టి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. నీట్ గా క్లాత్ వేసుకొని ఓపెన్ సైడ్ మన దిక్కు ఉండేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్ ని ఈ క్లాత్ పైన వేసుకొని యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కి 3 ఇంచెస్ షోల్డర్ కి వదిలేసి మిగతాది నెక్ కి 4 ఇంచెస్ డౌన్ అండ్ 3.5 ఇంచెస్ పెట్టుకొని స్వీట్ హార్ట్ నెక్ షేప్ డ్రా చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ కి ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు సరిపోతుంది. 36 బ్లౌజ్ కాబట్టి ప్రిన్సెస్ కట్ కి హైట్ 10.5 ఇంచులు అండ్ విడ్త్ 3.6 ఇంచులు పెట్టుకోవాలి. కింద 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ప్రిన్సెస్ కట్ షేప్ కట్ చేయకుండానే కుడతా. షేప్ మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. హ్యాండ్స్ కూడా సేమ్ క్లోజ్ సైడ్ మన దిక్కు ఉండేలాగా చూసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఖర్చుకి 1/2 ఇంచ్ వదిలేసి లెంత్ 9 ఇంచెస్ అంటే 9.5 పెట్టుకొని సేమ్ 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేసుకోవాలి. హ్యాండ్స్ షేప్ డ్రా చేసుకొని తర్వాత హ్యాండ్స్ లూజ్ 10 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హ్యాండ్స్కి లోతు 1/2 ఇంచ్ తీసుకుంటున్నా. ఖర్చులకు 2 ఇంచెస్ వదిలేసి మిడిల్ పార్ట్ దగ్గర డౌన్కి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఒక సైడ్ లోతు తీసుకోవాలి చూపిస్తున్నట్టుగా. లైనింగ్ అయితే అయింది కదా. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకొని రైట్ సైడ్ అండ్ రాంగ్ సైడ్ చూసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్. మళ్ళీ ఆగమాగం అవుతాము తప్పు అయితే. స్ట్రైట్ కటింగ్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని పొడుగులో వేసుకున్నా.
ఇది ఎందుకంటే హుక్స్ పట్టి అండ్ కాజా పట్టికి విడ్త్ 4 ఇంచెస్ అండ్ లెంత్ 6 ఇంచెస్. స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుడుతున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టుకొని మనం ఎట్లయితే నెక్ డిజైన్ డ్రా చేసుకున్నామో అట్లనే పావించి వదిలేసి కుట్టుకోవాలి. పావించి వదిలేసి కుట్టుకున్నాం కదా, అట్లానే కటింగ్ కూడా చేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటే మనం పల్టాయించేటప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. పల్టాయించిన తర్వాత నీట్గా సెట్ చేసుకోవాలి. తర్వాత పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటే బ్యాక్ నెక్ రెడీ. క్లాత్ని నీట్గా సర్దుకొని చుట్టూరా స్టిచ్చింగ్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అంతా చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే చూపించలేదు. బ్యాక్ హుక్స్ పెడుతున్నా కాబట్టి బ్యాక్ సైడ్ మిడిల్లో కట్ చేస్తున్నా. ముందే కట్ చేస్తే కన్ఫ్యూజన్ అవుతుంది, అందుకే ఇట్లా కటింగ్ చేసిన. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి కుట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ డాట్ కోసం హైట్ 5 ఇంచెస్ అండ్ విడ్త్ 8 ఇంచెస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా అర్థం కాకపోతే మనకి కొలత బ్లౌజ్ ఇస్తారు కదా, అదే అండి ఆది బ్లౌజ్. దాన్ని మెజర్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ నడుం పట్టి వేస్తున్నా. విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నా. దాన్ని మెయిన్ క్లాత్ సైడ్ వేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాక బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని కుట్టుకుంటే నడుం పట్టి కూడా రెడీ అయిపోతుంది. 2 పార్ట్స్ కూడా ఇట్లానే కుట్టుకోవాలి. 2 చూపిస్తే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే చూపించట్లేదు. చూసిరా కుట్టినాక ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ కుట్టు ప్లేస్ లో పంపకం కూడా వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టుకుందాం. మెయిన్ క్లాత్ పైన రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని నెక్ దగ్గర పిన్స్ పెట్టిన. క్లాత్ అటు ఇటు జరగకుండా సేమ్ ఇది కూడా పావించి ఖర్చుకు వదిలేసి నెక్ డిజైన్ ఎట్లుందో అట్లా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టుకుంటే నెక్ షేప్ మంచిగా వస్తుంది. తర్వాత పల్టాయించుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. కుట్టినాక ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ప్రిన్సెస్ కట్ అని చెప్పిన కదా, నేను డ్రా చేసుకున్న చూడండి. క్లాత్ ని మనం 2 ఫోల్డింగ్స్ వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే అచ్చు ఇంకో సైడ్ కూడా పడుతుంది. మళ్ళా మార్కింగ్ చేసుకోవడం ఉండదు. మనం ఎట్లయితే డ్రా చేసుకున్నామో దాని మీదనే ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత లైనింగ్ ఉన్న సైడ్ పావించు గ్యాప్ తో కుట్టుకుంటే ప్రిన్సెస్ కట్ అయితే రెడీ అయిపోతుంది. 2 సైడ్స్ కూడా ఇట్లానే కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకుంటే చాలా ఈజీగా ప్రిన్సెస్ కట్ అయితే అయిపోతుంది. చూసిరా ఎంత నీట్ గా వచ్చిందో. ఇప్పుడు నడుం పట్టి కుట్టుకోవాలి. ఇందాక బ్యాక్ పార్ట్ కి ఎట్లయితే కుట్టుకున్నామో సేమ్ టు సేమ్ ఫ్రంట్ పార్ట్ కి కూడా నడుం పట్టి అటాచ్ చేయాలి. హ్యాండ్స్ కూడా సేమ్. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ వేసి కుట్టుకోవడమే. హ్యాండ్స్ లూజ్ సైడ్ ముందు కుట్టుకొని పల్టాయించుకొని ఒక స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. తర్వాత చూపిస్తున్నట్టుగా కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి. చూసి కుట్టుకోండి, ఎందుకంటే చంక దగ్గర లోతు తీసినాం కదా, అవి 2 కూడా ఒకేసారి కుట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ లోపలికి, లైనింగ్ క్లాత్ బయటకు వేసుకొని 2 షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేసి కుట్టుకోవాలి. 2 కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటది. హ్యాండ్స్ కి ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేస్తున్నా. బ్లౌజ్ వచ్చింది 80 cents. హ్యాండ్స్ కి ఒక దగ్గరనే అతుకు పడుతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే అది కూడా పడదు. చూసిరా ఎంత నీట్ గా వచ్చిందో. ఈ అతుకు కూడా ఖర్చులకి వెళ్ళిపోతుంది, బయటకైతే కనిపించదు. హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నా, చూసుకొని కుట్టుకోండి. లోతు తీసిన సైడ్ ఫ్రంట్ పార్ట్ దిక్కు రావాలి, అలా వేస్తేనే కరెక్ట్. లేదంటే మళ్ళీ దాన్ని ఇప్పుడు కుట్టుడు అదే అవుతుంది. మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అది కరెక్ట్ గా మధ్యలోకి వచ్చేలాగా చూసుకోండి. 2 హ్యాండ్స్ కూడా చూసి నిదానంగా కుట్టుకోండి. 2 స్టిచెస్ వేసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సైడ్ స్టిచెస్ మీ మెజర్మెంట్స్ ప్రకారం 2 ఇంచెస్ ఖర్చులకు వదిలేసి 1/4 ఇంచ్ గ్యాప్ తో 3 స్టిచెస్ వేసుకోవాలి. నేను 4 స్టిచెస్ వేసిన, ఎందుకంటే మా ఫ్రెండ్ కి నాకు చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. టైట్ గానీ లూజ్ గానీ ఏమన్నా ఉంటే తను సెట్ చేసుకునేలాగా వేసిన. బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే చూసేయండి. ఫస్ట్ టైం తీసిన లాంగ్ వీడియో స్టిచ్చింగ్ ది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. లెహంగా అండ్ దుపట్టాది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. వెయిట్ ఫర్ పార్ట్ 2.